ఏదైతే గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారో ఎముగనూరు సొసైటీని వైడబ్ల్యూసిఎస్ ఏదైతే ఉందో దాన్ని ఆప్కోలో విలీనం చేయబోతున్నారు అని ఏదైతే ఆ థాట్ కానీ ఆ ఆలోచన కానీ ఎవరికి వచ్చిందో దాన్ని మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క చేనేత వ్యక్తికి కూడా ఉంది అని ఇవాళ చేనేతలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఆప్కో మొత్తం అప్పుల్లో ఉంది. ఆప్కో నుంచి అసలు ఏమైనా ఆదాయం వస్తుందా? ఏ చేనేత వాళ్ళకైనా మనకు ఆదాయం వస్తుందా? వాళ్ళు ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ చాలా కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి తీసుకున్న అప్పులు ఇంతవరకు చెల్లించలేని పరిస్థితుల్లో ఆప్కో ఉంది. స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఆప్కో ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇన్ఫాక్ట్ ఆప్కోనే ఎమగనూరు సొసైటీకి, వీవర్స్ సొసైటీకి అప్పు ఉంది. ఇంకా అప్పుల్లో నష్టపోయి కూరుకుపోయి లాసెస్ లో ఉన్న ఒక సంస్థ ఏదైతే ఆప్కో ఈరోజు కొద్దో గొప్ప నడుస్తూ ప్రాఫిట్ లోకి వెళ్తున్న ఒక ఎమగనూరు వీవర్స్ సొసైటీని విలీనం చేస్తే, ఏదైనా అప్పులున్న దాంట్లో దానికి దీన్ని విలీనం చేస్తే ఇంకా అది కూడా రన్ అయ్యేది కూడా ఇంకా మునిగిపోతుంది. మాచాని సోమప్ప గారి పేరుకు ఎటువంటి ఇబ్బంది కాదు అని అంటున్నారు, కానీ ఆయన స్థాపించిన ఈ సంస్థలన్నీ మనం కాపాడుకోలేక, మనం వాటిని రన్ చేయలేక, మనం వాటిని అప్పులు ఉన్న ఆప్కోకి అప్పగించడంలో ఎంతవరకు సమంజసమో ఇవాళ ప్రతి ఒక్క చేనేత కూడా ఆలోచించాలి. సో అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఎమగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఈ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎమగనూరు అనగానే ఎమగనూరు వీవర్స్ అని మనకు ఒక గుర్తింపునిస్తుంది. అదే ఆ ఎమగనూరు తీసేసి కోఆపరేటివ్ తీసేసి ఆప్కో అనగానే ఎమగనూరులో స్థాపించిన కోఆపరేటివ్ సొసైటీ, వీవర్స్ కోసం ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ స్థాపించారో అది పూర్తిగా కనుమరుగైపోతుంది.